ఓం గంగణపతే నమ. శ్రీమాత్రే నమ. ఐం సరస్వత్యే నమ. ఓం నమ శివాయ. శివాయ గురవే నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. ఐం సరస్వత్యే నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. జగన్మాత్రే నమో నమః. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మన వాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయండి. అందరికి కూడా 2026లో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు. ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి మాసంలో అంతా కూడా అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. అందరు కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది. అందరు కూడా మెసేజ్ చేయడం జరిగింది. తద్వారా అందరికి కూడా విశ్లేషణ చేద్దామని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే 2026లో ఆంగ్ల సంవత్సర ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే కనుక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో కలయిక అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్య యోగంలో అంతా కూడా ధనుసు రాశిలో జనవరి 1వ తారీఖు నుంచి సంచారం జరుగుతుంది. డిసెంబర్ 15వ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ 15వ తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం, రవి భగవానుడు అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది. శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో మరి ఏప్రిల్ 14-15 తారీఖు తర్వాత వక్రించి ఉండడం, సింహరాశిలో అంతా కూడా కేతువు అంతా కూడా సంచారం చేయడం, ఏప్రిల్ 14-15 తారీఖులో అంతా కూడా వక్రించి ఉండడం జరుగుతుంది. బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఈ యొక్క మిథున రాశిలో ప్రవేశం చేయడం, మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది. మిథున రాశిలో మరి డిసెంబర్ 5వ తారీఖు నుంచి మరియు జూన్ 14వ తారీఖు దాకా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా సూర్య భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్టకాలంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద పడడం వల్ల అదృశ్యయోగము, స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన, స్వల్పంగా దుష్ప్రభావాలు అనేది జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వాళ్ళకి అదృష్టకాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంత ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమ. సింహరాశి జాతకులకి 2026 ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటున్నాం. ప్రధానంగా సింహరాశి జాతకులంతా కూడా చూసుకుంటే సూర్య భగవానుడు జనవరి 1వ తారీఖు రోజు నుంచి మనకంతా కూడా ధనుసు రాశి నుంచి ప్రవేశం చేస్తుంటారు. ధనుసు రాశిలో సంచారం చేస్తుంటారు. అంటే ధనుసు రాశి నుంచి జనవరి 15వ తారీఖు తర్వాత మకర రాశిలో ప్రవేశం చేయడం, మరి మకర రాశి నుంచి ప్రతి 18 తారీఖు నుంచి అంటే 15-18 తారీఖు లోపల రాశి మారడం జరుగుతూ ఉంటుంది. రవి భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మీరంతా కూడా ఈ యొక్క శని భగవానుడి యొక్క దృష్టి అనేది పడడం వల్ల మీకంతా కూడా స్వల్పంగా దోషకారిగా అవుతుంటారు. కావున మీకంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం మంచి ఫలితంగా పొందుతూ ఉంటారు. ప్రధానంగా సింహరాశి జాతకులంతా కూడా సూర్యగ్రహానికి ప్రీతికరంగా, సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా, సవిత్ర సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించాలి. ఈ యొక్క గోధుమలు కానీ గోధుమ పిండి కానీ బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రోగ బాధల నుంచి బయటపడుతూ ఉంటారు. అపముచ్చు దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఓం సూర్యాయ నమ, అర్కాయ నమ, మిత్రాయ నమ, భానమే నమ, పూషాయ నమ, మార్తాండాయ నమ, ప్రచండ తేజసే నమ, ఆరోగ్యకర్తే నమ, సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమ. ఇటువంటి నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించడం, అర్ఘ్య ప్రదానం చేయడం, గోధుమలు దానం చేయడం, అన్నదానం చేయడం వల్ల మంచి శరీర ఆరోగ్యము,
సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల అఖండమైన తేజస్సు, ఆరోగ్యము, ఐశ్వర్యం సిద్ధించడానికి, వ్యాపారంలో లాభాలు గణించడానికి, బుధాదిత్య యోగంలో అంతా కూడా విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ద్వితీయార్థంలో అంతా కూడా జూన్ 14వ తారీఖు నుంచి అక్టోబర్ 18వ తారీఖు దాకా మిగతాదంతా కూడా లాభసాటిగా ఉంటుంది. వ్యాపారం అంతా కూడా అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. కావున రాజశ్యామల యజ్ఞాతికృతులు కానీ, శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, తామర పూలతోటి, తెల్ల ఆవాలతోటి, తేనెతోటి, విశేషమైన ద్రవ్యాలతోటి యజ్ఞాతికృతులు ఆచరించడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. సింహరాశి జాతకులకి ఈ యొక్క సంవత్సరంలో మీకంతా కూడా డిసెంబర్ నుంచి మీకంతా కూడా మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శివపార్వతుల కళ్యాణం ఆచరించండి. ఖడ్గమల స్తోత్రాన్ని పఠనం చేసుకోండి. దేవి భాగవతాన్ని పారాయణం చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు 2026 ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికీ కూడా పరిష్కారం చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సరాల ఫలితాల్లో భాగంగా రాజ్యోగం సిద్ధించాలి అంటే కనుక జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నాయి, లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో మీరంతా కూడా విశ్లేషణ చేయించుకోండి. తద్వారా మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా 7075758108 అనే నెంబర్ ఉంటుంది. మా నెంబర్కి అంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందుతారు. జన్మ జాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణకి మీ పరిష్కారం చెప్పడం జరుగుతుంది. దత్తాడి ప్రకారంగా, ప్రశ్నారుడు జాతకంగా, జన్మ జాతకం అంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. యజ్ఞ హోమాది కార్యక్రమాలు, జప హోమాది కార్యక్రమాలు, విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్నశాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తుంటారో దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం, అన్నదానం చేయటం వల్ల, మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. బీద వాళ్ళకి ప్రధానంగా అన్నదానం చేయడం, అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి నామస్మరణ చేయండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. స్మరించిన మాత్రం చేతనే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది. కావున మీరంతా కూడా భగవంతుడి నామస్మరణ చేయండి. అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క 2026 ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అందరికి కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది. శ్రీమాత్రే నమః.